హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మనం లాస్ట్ వన్ బ్యాక్ వీడియో నుంచి టెంపుల్ సిరీస్ స్టార్ట్ చేసాము. సో అందులో భాగంగా ఇది రెండోది. మనం ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతున్నామంటే ఇంటి నుంచి శ్రీవారి మెట్టుకి ఫస్ట్ టెంపుల్ మనం స్టార్ట్ అవుతున్నాం. అంటే ఇది వచ్చి నేను ఆ రోజు ఒక 7 టెంపుల్స్ వరకు తిరిగాను ఒకే రోజు. సో మన కారు ఉంది కాబట్టి దాంట్లో డ్రైవర్ని మాట్లాడేసుకొని బయలుదేరాము. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక మేము శ్రీవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఆన్ ది వే కార్తీక సోమవారం కాబట్టి ఇంకా ఫుల్ డే ఫాస్టింగ్ ఉన్నాము. అండ్ బనానాతో స్టార్ట్ చేశాను నేను నా డే అనేది. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే ఈ దారి అంతా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైం ఈ మధ్య చాలా తక్కువగా పంపిస్తున్నారంట. ఇటు సైడు అంతగా ఉండడం లేదు జనాలు. అండ్ చాలా అంత సేఫ్టీ కాదనేసి ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ 4 లోపలైతే టెంపుల్కి మనం రీచ్ అవ్వచ్చంట. సో అలా మేము ఇంకా మంచిగా ఫస్ట్ శ్రీవారి మెట్టుకి డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఏం జరిగింది తెలుసా అంటే కామెడీగా నాది అసలు మంచి చెప్పులు హీల్స్, అత్తయ్య చెప్పులు నా చెప్పులు ఒకే చోట వదిలాము. అత్తయ్య చెప్పులు అట్లే పెట్టి నా చెప్పులు ఎత్తుకుపోయి పడేశారండి అక్కడ వర్కర్స్. అసలు ఎందుకు అలా చేశారో అర్థం కాలేదు. అంటే స్పెషల్గా నావలే కాదు, చాలా మంది కూడా అలా చేశారంట. సో నాకు అనిపించింది సరే ఇక్కడి నుంచి మనము గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు పోతే మంచిదే అంటారు, బట్ మరి కొత్త చెప్పులు పోతే చాలా బాధగా ఉంటుంది అనమాట. మనం అక్కడ కార్ పార్క్ చేసి ఒక 20 minutes మనం టెంపుల్కి అయితే నడిచి వెళ్ళాలి. సో నా వల్ల అస్సలు కాలేదండి. నేను వాకింగ్ చాలా డేస్ అయింది మానేసి, నడక మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈరోజు నడిచే కొద్దీ ఊపిరే ఆడలేదన్నమాట. చాలా సఫకేటింగ్గా ఉండింది. అంటే ఇంకా మంచిగా అసలు నా తెలివి చూడండి. ఆ రోజు కార్తీక సోమవారం, ముఖ్యమైనది కార్తీక మాసంలో అత్తయ్య దీపం వెలిగిస్తుంటారు, నేను దీపమే తీసుకురాలేదనమాట. అంటే నాకు ఐడియా కూడా రాలేదు మనం దీపం వెలిగించాలి కదా అని. ఆ డే మొత్తం అయిపోయాక ఇంటికి వెళ్ళాక గుర్తొచ్చింది. సో పొడిలే ఇక ఇంట్లో మంచిగా దీపం వెలిగించుకుందామని ఇంట్లో ఈవినింగ్ వచ్చి ఫ్రెష్ అయ్యి దీపం వెలిగించాలన్నమాట. సో ఇక మేము మంచిగా దర్శనం చేసుకున్నాం. టెంపుల్ అయితే ఇదే అండి, అక్కడి నుంచి మనం రైట్ సైడ్లో కొండకి నడిచి వెళ్ళిపోవచ్చు. సో అలా దర్శనం చేసుకుంటుంటే తన యూట్యూబర్ అనమాట. నేను గుడికి వచ్చి చెప్పులు పోతే మంచిదే. సో రేవతి అనమాట తన పేరు. తనని కూడా నేను ట్యాగ్ చేసే ఈ వీడియోలో. తన వీడియోస్ కూడా చాలా బాగుంటాయండి. ఆ అమ్మాయి అన్ని టెంపుల్స్ అన్ని ఊర్లు అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ కదా అది కూడా లైఫ్లో. తను ఒక్కటే సింగిల్గా ఒక లేడీ అన్ని ఊర్లు అన్ని గుళ్ళు తిరుగుతుంది అంటే చాలా స్పెషల్ అనిపించింది. సో ఒక 5 minutes అలా మాట్లాడాను అనమాట. మా అత్తయ్య అడిగారు ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు, ఎవరు ఏంటి అని. సో నేను చెప్పాను తను కూడా నాలాగే ఇలా యూట్యూబ్ చేస్తూ ఉంటుంది, అన్ని టెంపుల్స్ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది, చాలా మంచిగా మాట్లాడింది ఇలా అనేసి. సో మనకేంటంటే నాకు ఇప్పటికి కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటాను 4 years అయిపోతుంది. ఇలా నేను జనాల్లోకి వెళ్ళినప్పుడు ఫోన్ తీసి వీడియో తీయాలంటే ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతానంటే అసలు నాకు చెప్పలేను అనమాట. అమ్మది మాటల్లో నాకు ఇప్పటికి కూడా ఫీలింగ్ అలానే ఉంటుంది. సో అలా ఉండకూడదు అని తనని చూసాక డిసైడ్ అయ్యా ఫస్ట్ పాయింట్. ఇంకా మేము రిటర్న్ అవుతుంటే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. తుఫాన్ లాగా ఒక 1/2 hourలో ఎంత పెద్ద వర్షం పడిందంటే వామ్మ అసలు ఇంకా మనం బయట తిరగలేమేమో, టెంపుల్స్కి దిగి అలా వెళ్ళి చూడలేమేమో అనుకున్నాము. బట్ మేము మా లిస్ట్లో 2nd టెంపుల్కి రీచ్ అయ్యే లోపలే మంచిగా వర్షం అయితే లైట్గా ఆగింది. సో అన్ని టెంపుల్స్ ఒకే రోజు కవర్ చేసాము. అదంతా కూడా నేను వీడియో 1 by 1 మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొకటి, ఇటు సైడ్ దర్శనానికి చాలామంది వెళ్తున్నారండి. అండ్ ఈవినింగ్ 4 పైన అలౌ చేయలేదు అన్నట్టు నాకు చెప్పారు. సో అంత సేఫ్టీ కాదు అనేసి. ఇన్ కేస్ మీరు ఏమైనా నడిచి వెళ్ళాలి అనుకుంటే టైమింగ్స్ చూసుకొని చెక్ చేసుకొని వెళ్ళండి, అంతే అండి. అండ్ మంచిగా మేము దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బై గైస్.